హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి నగ్నద ఎక్స్ప్లోరర్. ఈ రోజు అయితే మనం విజిట్ చేయాలనుకున్న లొకేషన్ బిర్లా స్వర్గం కేవ్స్. చూసిన లొకేషన్ అయితే గూగుల్ మ్యాప్లో ఇంతవరకు చూపిస్తుంది. కొంచెం రైట్ తీసుకొని 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి లొకేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే బిర్లా స్వర్గం కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఎలా ఉంటుందో అనుకున్నాం, ఇక్కడ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. రెండు లోపలికి అయితే చూద్దాం. టైమింగ్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 270 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒకప్పుడు ఆదిమానవులు ఈ గృహల్లోనే నివసించేవారంట. కర్నూలు నుంచి 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత బేతంచెర్ల మండలంలో కేకే కొట్టాల అనే చిన్న విలేజ్లో ఈ బిల్వా స్వర్గం కేవ్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ లాంటివి ఏం లేవు, సో ఓన్ వెహికల్స్ మీదే వెళ్ళాలి ఇక్కడికి. (1844) బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం వచ్చే టైంలో రాబర్ట్ బ్రూస్ పోర్ట్ బిర్లా స్వర్గం కేవ్స్ని గుర్తించారు. ఇదే తవ్వకాల్లో చర్నాలౌస్ కేవ్స్ తో పాటు చాలా కేవ్స్ బయటపడ్డాయి. ఇదే కేవ్స్ లో ఆర్కియాలజిస్ట్ చేసిన రీసెర్చ్ లో మన పాతిరాతి యోగం నాటి బాణాలు, తలలు, సిరుముండనాలు, స్కాపర్లు, కత్తులు, ఇంకా ఊలి వంటి వస్తువులు చాలా దొరికాయి. వీటిని బట్టి వాళ్ళు ఆ రోజుల్లో ఇక్కడ ఉండేవారని తెలిసింది. కూర్చొని కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ కొండల్లో ఉంటుంది కాబట్టి వాటర్, స్నాక్స్ మనమే తీసుకొని వెళ్ళడం మంచిది. టూరిజం వాళ్ళు ఈ ప్లేస్ని డెవలప్ చేసి 2024 జనవరిలో టూరిస్టులకి ఓపెన్ అయింది. ఇంతకు ముందు నడకదారి కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు మనం కేవ్స్ మధ్యలో నడుచుకుంటూ హ్యాపీగా తిరగవచ్చు. ప్రస్తుతం రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎదురుగా మచ్చలా కనిపిస్తుంది కదండి, అదే ఒకప్పుడు జలపాతం పడేదేమో. మరి ప్రెజెంట్ అయితే ఏం లేదు, ఓన్లీ మచ్చలాగే ఉండిపోయింది. ఫోటోషూట్స్ చేసుకోవడానికి అయితే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా సంవత్సరాల నుంచి రాక్స్ అన్ని తడిసి వర్షానికి మంచి షేప్స్ వచ్చేసాయి. ఈ కేవ్స్కి మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదేనండి. ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేయొచ్చు మనం. సున్నప్రాయ అదేనండి లైమ్ స్టోన్. ఇలాంటి లైమ్ స్టోన్ మనకి అన్ని కేవ్స్లో కనిపించదు. అరకులో బుర్రా కేవ్స్లో మళ్ళీ చూడొచ్చు ఇలాంటిది. ఇక్కడికి రైనీ సీజన్లో వచ్చాం మేము. చూడడానికి అయితే గ్రీనరీగా చాలా బాగుంది. నార్మల్గా కేవ్స్లో అన్ని ఏజ్ వాళ్ళు వెళ్ళలేరు, కానీ ఈ కేవ్లో మాత్రం ఎవరైనా రావచ్చు. మీరే చూస్తున్నారు కదా, నడుచుకుంటూ వెళ్ళి హాయిగా కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి, హ్యాపీగా తిరగచ్చు. ఇక్కడ నుంచి అయితే కేవ్స్ పైకి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. పైకి అయితే నార్మల్గా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు.
ఎదురుగా ఒక చిన్న గోడలాగా కనిపిస్తుంది కదండి, అదే మనకి ఆ రాయలు పడిపోకుండా కట్టింది. పైకి ఎక్కే ప్రయత్నాలు అయితే చేయకండి, ఎందుకు లేనిపోని రిస్కులన్నీ. మనకి రైట్ సైడ్లో ఏవో కేవ్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళి ఇది కూడా చూద్దాం. కేవ్స్ లోపలికి వెళ్దామని ట్రై చేసాం, కానీ ఇక్కడ బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉందని చెప్పి రిటర్న్ మళ్ళీ బయటకు వచ్చేసాం. చూసారు కదా ఈ కేవ్ అంతా. అయితే దీని టికెట్ ప్రైస్ అయితే చిన్న వాళ్ళకి 30 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్. వెరీ వెరీ రీజనబుల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్ కూడా అదే ఫ్రెండ్స్ చెప్పాడుగా మనోడు, ఇప్పుడే త్వరగా చేసేయండి ఫ్రెండ్స్.